వెల్కమ్ టు 99 టీవీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. రెండు కుటుంబాల మధ్య రాజకీయం నలిగిపోతోంది. ఉత్తరాంధ్రను ఉన్నతమైన ఆంధ్రాగా తీర్చిదిద్దుతానన్న పవన్. దేశంలో మార్పు రావాలంటే నాయకులు మారాలి. రాజకీయాలకు కులం రంగు అద్దొద్దన్న జనసేనాని. ప్రత్యేక హోదా హామీని ప్రధాని తుంగలో దొక్కారు. మోదీ టార్గెట్గా రాహుల్ విమర్శలు. ఒక్కసారే కదా అని విషం తాగుతారా? తప్పులు చేసేవారికి ఓట్లేస్తారా అంటూ బాబు ప్రశ్న. ధర్మం అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోంది. 5 ఏళ్ల టీడీపీ పాలనలో మోసమే జరిగిందన్న జగన్. ప్రజా సంక్షేమాన్ని టీడీపీ గాలి కుదిలేసిందన్న వైసీపీ. ఫోన్లు ట్యాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణ. జగన్ నామినేషన్ పత్రాలపై గంటా సెటైర్లు. సగం పేపర్లన్నీ కేసులు ఆస్తులే అంటూ విమర్శలు. పేదోడికి కాంగ్రెస్ అండగా ఉంటుంది. ప్రశ్నించే గొంతుకు ఓటు వేయాలన్న రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కు పొంగులేటి సుధాకర్ గుడ్ బై. మోదీ సమక్షంలో బీజేపీలో చేరే ఛాన్స్. దేశానికి కేసీఆర్ లాంటి దమ్మున్న నాయకులు అవసరం. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తు నిర్ణయిస్తా అన్న కేటీఆర్. రెండు లోక్సభ స్థానాల్లో రాహుల్ పోటీ. అమేధి వయనాడ్ నుంచి బరిలోకి కాంగ్రెస్ అధినేత. అమేధిలో ఓడిపోతారనే వైనాడ్ నుంచి బరిలోకి. రాహుల్పై బీజేపీ సెటైర్లు. గుజరాత్పై నమ్మకం లేకే వారణాసి నుంచి పోటీ. మోదీకి ఓటమి భయం పుట్టుకుందన్న కాంగ్రెస్. భారత్ విజయాలు చూస్తే విపక్షాలకు కళ్లమంట. బీజేపీపై కక్షపూర్తంగా వ్యవహరిస్తున్నారన్న మోదీ. ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ. ఆప్తో పొత్తుపై రాహుల్ క్లారిటీ. యాంటీ శాటిలైట్ క్షిపణి ప్రయోగ ప్రచారం సరికాదు. దేశ శాయశక్తులను ఎలా బయట పెడతారన్న చిదంబరం. రాజస్థాన్ సిరోహిలో కూలిన MiG-27 జెట్ విమానం. జోధ్పూర్లో బయలుదేరిన కాసేపటికే క్రాష్. భారత్ ఏశాట్ ప్రయోగంపై ముందే తెలుసు. ఇండియాపై నిఘా పెట్టలేదన్న అమెరికా రక్షణ శాఖ. విశాఖ మీదుగా 4 ఇండిగో విమాన సర్వీసుల రద్దు. వేసవి రద్దీ మొదలవుతుండటంతో బ్రేక్. మతం మార్చుకోవాలంటూ హిందూ బాలికలపై ఒత్తిడి. లాహోర్లో కొనసాగుతున్న నిరసనలు. జర్మనీలో భారతీయ జంటపై దాడి. భర్త మృతి, భార్య పరిస్థితి విషమం. పెద్దలు అంగీకరించలేదని ప్రేమ జంట ఆత్మహత్య. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఘటన. మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో. రేపు నింగిలోకి PSLV-C-45. సరిహద్దుల్లో మళ్లీ తెగబడ్డ పాకిస్తాన్ బలగాలు. నౌషిరా సెక్టర్లో కాల్పులు. ఐపీఎల్లో నేడు డబుల్ ధమాకా. హైదరాబాద్తో బెంగళూరు, చెన్నైతో రాజస్థాన్ ఢీ.